ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ఆ యొక్క పునరుత్థాన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేవకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే, నిజమైన ఆరాధన అంటే ఏమిటి? చెప్పండి, నిజమైన ఆరాధన అంటే ఏమిటి? ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తల కార్యములు అలర్చేదు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం ధ్యానిద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. నిజమైన ఆరాధన అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకునేదేమో గాక. ఆత్మదేవుడు మనతో మాట్లాడును గాక. చూద్దాం. అక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలిస్తే, అప్పుడు ఐథియోపియల రాణి అయిన కాందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు, చెప్పండి, ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం 26 నుంచి చదువుదాం. ప్రభుదూత, నువ్వు లేచి దక్షిణములుగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కాందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెలుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని మనం చూస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది. చిన్నపిల్లల దగ్గర తీసుకున్నాం, అల్లరి చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట రాశాడు. ఏమని రాశాడంటే, ఐథియోపియా దేశానికి సంబంధించిన నపుంసకుడు, కాందాకే మంత్రి దగ్గర ఉన్నటువంటి నపుంసకుడు ఏ దేశం నుంచి వస్తున్నాడు? ఐథియోపియా దేశం నుండి రథం వేసుకొని యెరూషలేముకు ఆరాధించడానికి వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడమ్మా? ఐథియోపియా దేశం నుంచి. సుమారు నాకు తెలిసి దగ్గర ఒక 500 కిలోమీటర్లైనా ఉంటుంది కదా. అంత దూరం నుంచి ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేము ప్రాంతానికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఆరాధించటానికి. గట్టి చెప్పండి, ఆరాధించటానికి వస్తున్నాడు. ఎందుకు ఆరాధనకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం? అక్కడ వాక్యం వినటానికి అని రాయలా. చెప్పండి, వాక్యం వినటానికి అని రాయలా. దేనికోసం అని రాశాడు? ఆరాధించటానికి అని రాశాడు. అంటే జనరల్గా మనం అసలు దేనికి మందిరానికి వస్తున్నాం అంటే, దేవుణ్ణి ఆరాధించటానికి మందిరానికి రావాలి. చాలామందికి ఆ విషయం తెలియదు. ఎవరో పాస్టర్ గారు ఫోన్ చేస్తేనో లేకపోతే పురుకొల్పుతోనో ప్రేరేపిస్తేనే వచ్చేవాళ్ళు జనాలు నిజమైన జనాలు కాదు. నిజంగా హార్ట్ఫుల్గా దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి మనం. ఆయన పేరు చెప్పుకొని ఈయన పేరు చెప్పుకొని అలా కాదండి, స్వచ్ఛందంగా రావాలి. అక్కడ రాస్తున్నాడు చూడండి, ఆయన గుర్రాలు వేసుకొని, ఆయనకి పాస్టర్ గారు లేరు, ఆయన ఇంకా బాప్తిసం తీసుకోవాలా, ఆయన ఇంకా ప్రవక్త ఎవరో ఆయనకి ఇంకా బైబిలే అర్థం కాలా. యెషయా గ్రంథం చదువుతుంటేనే దాంట్లో ఉన్న భావము మీనింగ్ తెలవలేకుండా ఉన్నాడు. కానీ ఆయన మాత్రం ఎక్కడికి వస్తున్నాడంటే, నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేముకు వస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేముకు వస్తున్నాడు. ఎందుకు? ఆరాధన చేయాలి. ఎవరిని ఆరాధించాలి? నిజమైన దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నేను ఆయన్ని ఆరాధిస్తేనే ఆయన నన్ను కనిపెడతాడు. ఆయన రాజ్యానికి నన్ను అర్హుణ్ణి చేస్తాడు. ఆయన రాజ్య ప్రవేశానికి నాకు ధన్యత దొరుకుతుంది. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవే. ఎప్పటికైనా సరే మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఎలా ఆరాధించాలో కొన్ని విషయాలు చెబుతాను. చాలా మందికి సినిమా ఆలోచనలతో నిండిపోయి ఆరాధన చేస్తూ ఉంటారు. చాలామంది డబ్బుతో కూడుకున్నటువంటి ఆలోచనలతో నిండిపోయి ఆరాధన చేస్తూ ఉంటారు. చాలామంది కపటంతో కూడుకున్నటువంటి ఆరాధన చేస్తూ ఉంటారు. చాలామంది ఊహాలోకంలో ఊరేగుతూ ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక్కడే ఉంటారు, మందిరంలోనే ఉంటారు, కానీ ఊహ అంతా ఎక్కడ ఉంటుంది? తలంపులన్నీ ఎక్కడుంటాయి? ఆలోచనలన్నీ ఎక్కడుంటాయి? ఎక్కడో వేరే స్థలాల్లో ఉంటాయి. అది దేవునికి ఇష్టమైన ఆరాధన, సాతాను ఆరాధన. సాతాను యొక్క ఆరాధన, సాతానికి ధూపం వేయటం అంటారు దాన్ని.
అర్థమవుతుందా? కొంతమంది త్రాగుబోతులై ఉండి ఆరాధన చేస్తూ ఉంటారు, కొంతమంది వ్యభిచారులై ఉండి ఆరాధన చేస్తూ ఉంటారు, కొంతమంది అబద్ధాలు చెబుతూ ఆరాధన చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ దేవునికి ఇంపైన ఆరాధన, సాతానికి ఇంపైన ఆరాధన? దేవునికి ఇంపైన ఆరాధన కాదు, సాతానుకి ఇంపైనటువంటి ఆరాధన. నిత్యము మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహ, మనదంతా, మన హృదయ ధ్యానమంతా ఎలా ఉండాలంటే దేవునికి ఇంపుగా సువాసనగా ఉండునుగాక. అలాంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ఆరాధన చేసిన వ్యక్తి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే దావీదు. చెప్పండి, ఆయన పేరేం పేరు? దావీదు. ఆయన అంటున్నాడు, అయ్యా గొల్లియాత్ ఇంత శక్తిమంతుడు, ఇంత బలవంతుడు, ఇంత ప్రజ్ఞావంతుడు, ఇంత పరాక్రమశాలి అని చెబుతా ఉంటుంటే, ఆయన కంటే ఇంకా శక్తిమంతుడు, పరాక్రమశాలి, మహాగణుడు, మహోన్నతుడు, దేదీప్యమానుడు, ప్రపంచ ప్రఖ్యాతి చెందినవాడు పరలోకంలో ఉన్నాడని చెబుతున్నాడు. గొడవగా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు. వాడు కుక్క, వాడు అన్యుడు, వాడు లోకంలో ఉన్నటువంటి వ్యభిచారం చేయవాడు, అబద్ధాలాడువాడు, మోసాలు చేయవాడు, దౌర్జన్యాలు చేయవాడు, బలాత్కారం చేయవాడు కుక్క వంటి వాడికి అంత బలం ఉంటే నిజమైన పవిత్రుడు, పరిశుద్ధుడు, బలవంతుడు, బలిష్ఠుడు, శక్తిమంతుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకమందున్నాడు. కాబట్టి ఆయన ముందు నిలబడలేడు అని చెప్తున్నాడు. అరే ఎవర్రాయుడు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి ఎవర్రా నా గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు, వాడి తలంపులన్నీ నా మీదే ఉన్నాయి, వాడి ఆలోచనలన్నీ నా మీదే ఉన్నాయి, వాడి యొక్క ఊహలన్నీ నా మీదనే ఉన్నాయి. ఎవడు? యెషయా కుమారుడు. ఓ సమూయేలు ప్రవక్త, ఆ యెషయా కుమారుడు 8వ వాడైన వాడి మాటలు, వాడి హృదయ ధ్యానము, వాడి యొక్క స్తుతి యాగం నాకు నచ్చింది. కాబట్టి అతన్ని పోయి నువ్వు అభిషేకించు, అతన్ని పోయి నువ్వు ఏం చేయమన్నాడు? అభిషేకించు, ప్రతిష్ఠించు. అతన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, అతన్ని నేను ప్రపంచంలోనే అత్యంత గొప్ప పరాక్రమశాలిగా మారుస్తాను. కూడా చెప్పలు గట్టిగా ఉండాలి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. దేవుని ఎన్నిక చూడండి, దేవుని ఏర్పాటు చూడండి. ఎవడి తలంపులైతే దేవుణ్ణి ఘనపరుస్తున్నాయో వాణ్ణి ఏర్పాటు చేసుకోవటం మొదలు పెడుతున్నాడు. చాలామందికి దేవుడు ఎందుకండి ఈ పాస్టర్ గారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఈయన్నే ఎందుకు పిలిచాడు ఆ తరంలో, ఆ జనాల్లో నుంచి అంటే, అతని నోట్లో నుంచి వస్తే ఏమని వస్తుంది? దేవుణ్ణి ఆరాధించటమే వస్తుంది, దేవుణ్ణి గణపరచటమే వస్తుంది, దేవుణ్ణి స్తుతించటమే వస్తుంది, దేవుడి గురించి గొప్పగా చెప్పటమే వస్తుంది. అందుకని దైవ సేవకుల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని పేరు పెట్టి పిలిచి ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఊకనే ఎవడు పడితే వాడిని, చెత్త చెదారంలో ఉన్నవాడిని, పనికిరాని వాడిని, కామ వికార శాస్త్రాలతో నిండిన వాడిని దేవుడు పిలవడు. దేవుడు ఎలాంటి వాడిని పిలుస్తాడంటే తనను గణపరిచేవాడిని, తనని హెచ్చించేవాడిని, తనని కొనియాడేవాడిని, తనని పూజించేవాడిని, తనని ఆరాధించేవాడిని, వాడిని ఏర్పాటు చేసుకుంటాడు. చూడండి, కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి. దావీదు గారి ఆరాధన ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 34వ వచనం. కీర్తనల గ్రంథము 104:34. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకి ఇంపుగా నుండునుగాక, నేను యెహోవా యందు సంతోషించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకి ఇంపుగా నుండునుగాక, నేను యెహోవా యందు సంతోషించెదను. ఆమేన్. చూడండి, అక్కడ రాస్తున్నటువంటి మాటలో ఉన్న ఆంతర్యాన్ని కనుక మీరు చూస్తే ఎంత లోతుగా, ఎంత స్పష్టంగా, ఎంత ఉన్నతంగా ఆయనను గూర్చిన, అంటే పరలోక దేవుని గూర్చిన నా ధ్యానము దేవునికి ఎలా ఉందంటగా? ఎంతో ఇంపుగా. చెప్పండి, ఎంతో ఇంపుగా, ఆయనకి ఇంపుగా నుండునుగాక, నేను యెహోవా యందు సంతోషించెదను. ఆమేన్. మన యొక్క హృదయ ధ్యానం ఎలా ఉండాలంటే ఇంపుగా ఉండాలి. చెప్పట్లా మీరు గట్టిగా? ఎలా ఉండాలంట? ఇంపుగా ఉండాలి మన హృదయ ధ్యానము. అక్కడ రాశాడు, ఏమని రాశాడు? నా ధ్యానము ఆయనకి ఇంపుగా నుండునుగాక. మన యొక్క మాటలు కానీ, మన ఆలోచనలు కానీ, మన చూపులు కానీ, మన యొక్క పద్ధతులు కానీ, మన యొక్క ఆరాధన, మన యొక్క పూజ, మనం చేసేటటువంటి బలి అర్పణ, మనం చేసేటటువంటి స్తుతి యాగము ఎవరికి ఇంపుగా ఉండాలంట? దేవునికి ఇంపుగా ఉండాలి.
దావీదు గారు అలాగ తన హృదయ ధ్యానాన్ని ఇంపుగా మార్చుకుంటున్నాడు. ఒక పాటలు వింటూ ఉండాలి, పాటలు పాడుతూ ఉండాలి, ఆ పుస్తకాలు చదువుతూ ఉండాలి, ఆ తర్వాత బైబిల్ చదువుతూ ఉండాలి, ఉపవాసాలు ఉంటూ ఉండాలి, దేవుడి విషయాల్లో అనేకమైన ఆజ్ఞలు గుండెల్లో పెట్టుకొని మోస్తూ ఉండాలి, ఆ వాక్యపు రిఫరెన్సులు మనకి గుర్తుంటూ ఉండాలి, ఆ వాక్యాన్ని బాగా మన హృదయంలో సాధన చేస్తూ ఉండాలి, యేసుక్రీస్తు గుణాలను బాగా నేర్చుకుంటూ ఉండాలి. ఎవరి గుణాలు? యేసుక్రీస్తు వారి యొక్క గుణాలను, ఆయన యొక్క సంబంధించినటువంటి లక్షణాలన్నీ మన లోపలికి దిగేటట్లు బాగా ఆపోషణ పడుతూ ఉండాలి. దేవుని ఆజ్ఞలు మన హృదయం అనే పలక మీద భద్రపరచబడుతూ మన హృదయాన్ని చెక్కుకుంటూ ఉండాలి. అది దేవుని యొక్క సంకల్పం. అందుకని ఆయన అంటున్నాడంటే, నా హృదయ ధ్యానము నీకు ఇంపుగా ఉండునుగాక. ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ బయటికి వెళ్తున్నాడో, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ బయటికి వెళ్తున్నాడో, దావీదు ఏ రోజు బయటికి వెళ్ళినా ఆ రోజు తన జీవితంలో విజయాల పరంపర చూస్తున్నాడు. హల్లెలూయా! విజయాల పరంపర. అతనికి వ్యతిరేకంగా నిలబడిన ఏ శక్తి, ఏ ఖడ్గము, ఏ రాజ్యము నిలబడకుండా కూలిపోతా ఉన్నది. అది వ్యక్తిగత పూజ. చెప్పండి, దాన్ని ఏమంటారు? వ్యక్తిగత పూజ చేసుకొని బయటికి వెళ్తాడు. చూడండి, మన హిందూ సహోదరుల్లో కూడా కొంతమంది స్నానం చేసిన తర్వాత ఆరాధన గదిలోకి పోయి బాగా పూజ చేసుకొని బయటకు వస్తూ ఉంటారు. కానీ మనకి క్రైస్తవులం వాళ్ళు దేనికి ఆరాధన చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోయిన ఆరాధన ఒక నిష్ట పెట్టుకొని చేస్తారు. మనం నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తాం. మనకి మాత్రం నిజంగా దేవుణ్ణి పూజించి ఆరాధన చేసి ఆయన దగ్గర కూర్చొని ఆయన్ని ధ్యానించి బయటికి వద్దామనే జ్ఞానం మనకి లేదు. వాళ్ళకేమో దేవుడు లేక ఇది చేస్తున్నారు, మనకి దేవుడుండే చేయట్లేదు. దీన్ని ఏమంటారంటే తెలుగు పరిభాషలో బలుపు. ఏమంటారు? బలుపు అంటారు. అర్థమవుతుందబ్బా? వాళ్ళు తెలియకనే నిష్ఠతో ఉంటున్నారు, మనం తెలిసి దేవుణ్ణి దూరం చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన దావీదు గారి చరిత్ర మనం ధ్యానించే కొద్దీ, ఆయన భక్తిని మనం చూసే కొద్దీ, లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఆయన చాలా మాటలు పలుకుతూ ఉంటాడు. 19:14 చూడండి, కీర్తన గ్రంథం 19:14 ఏమంటాడు? అసలు ఆ మాట ఇంకా దారుణంగా ఉంటుంది. 19:14 దావీదు గారి ఆరాధన. కీర్తన గ్రంథం 19:14. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. చూడండి, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. ప్రతి కోణంలో రాజయ్యుండి కూడా తన పేరు బయటికి తీయట్లా. ఎవరిని హైలైట్ చేస్తున్నాడు? దేవుణ్ణి హైలైట్ చేస్తున్నాడు. ఆయన నా ఆశ్రయ దుర్గము దేవుడు, నా విమోచకుడు దేవుడు, నా జయజెండా ఆయన, నా శైలం ఆయన, నా కోట ఆయన, నా బలం ఆయన, నా శృంగం ఆయన, నా ఆశ్రయపురం ఆయన అని పదే చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? హైలైట్ చేస్తున్నాడు. గట్టి చెప్పాలి, ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి హైలైట్ చేస్తున్నాడు. తర్వాత నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా నోటి మాటలు, గట్టి చెప్పాలి, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. కొన్ని మన మాటలు అంటే ఎంత రూఢిగా మాట్లాడతామంటే, మన నోటి మాటలతోటి చాలామంది గాయపరచబడతా ఉంటారు. మన నోటి మాటలతోటి చాలామంది నొచ్చుకుంటూ ఉంటారు. మన నోటి మాటలతోటి చాలామంది హృదయాలు పగిలిపోతూ ఉంటాయి. కొంతమంది చూడండి చాలా సెన్సిటివ్గా ఉంటారు. ప్రతి చిన్న పదానికి కూడా దుఃఖపడుతూ ఉంటారు. ప్రతి చిన్న ఒక మాట అంటే కూడా దానికి కూడా కలవరపడతా ఉంటారు. కానీ అవి నేర్చుకున్నాడు దావీదు గారు. ఏం నేర్చుకున్నాడు? ఆ మాటలు పలకకూడదు. ఈ మాటలు పలికే మోషే తన జీవితంలో కనాను చేరలేకపోయాడు. కఠినమైనటువంటి మాటలు మాట్లాడటం వల్ల చాలా నష్టాలు సంపాదించుకున్నారు. ఎలాంటి మాటలు? కఠినమైనటువంటి మాటలు మాట్లాడి, ఆ మాటలను తీసుకొని అక్కడ ఆ మాటలు కాని మాటలు మాట్లాడి, ఆ పలకకూడని మాటలు మాట్లాడి ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తే ఆ ఆరాధన చెల్లదు.
ఇంట్లో బూతులు, రకరకాలైనటువంటి గొడవలు, రకరకాలైన సనుగుళ్ళు వచ్చి చేసి అనేక రకాలైనటువంటి గొడవలు పెట్టి అనేక రకాలుగా మాటలతో కుటుంబాలను చీల్చి ఇక్కడికి వచ్చి చేతులు పైకెత్తి మనం ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవునికి ఇంపుగా ఉండదు, అది అంగీకరించబడదు, ఆ ఆరాధన తీసుకోడు దేవుడు. అది నువ్వు చేసే ఆరాధన సాతానుకు చేసే ఆరాధనే. ఎవరికి చేసే ఆరాధన? అది సాతానుకు చేసిన ఆరాధనే. చూడండి, చాలామంది విశ్వాసుల జీవితాల్లో మీరు చూడండి, కుటుంబాల దగ్గర కఠినాతి కఠినమైన మాటలు మాట్లాడి మందిరానికి వచ్చి మాత్రం చాలా గొప్ప ఆరాధనగా, చాలా మంచి వాళ్ళగా ఆరాధన చేస్తూ ఉంటారు. వాళ్ళ నోటి మాటలతో ఎంతమంది గాయపరచబడ్డారో, వారి నోటి మాటలతో ఎంతమంది ఏడుస్తున్నారో, వారి నిందలతో, వారి యొక్క క్రియలతోటి, వారి యొక్క స్వభావాలతో ఎంతమంది కన్నీరు గారుస్తున్నారో వారు దాన్ని గ్రహించకుండా వచ్చి మేము చాలా మంచి గొప్ప భక్తులు అన్నట్టుగా ఆరాధన చేస్తాం. ఈ భక్తి కలిగిన ఆరాధన వ్యర్థము. అది సాతానుకు ధూపం వేసినట్లే. దేనికి ధూపం వేసినట్లు? సాతానికి ధూపం వేసినట్లే. అందుకనే పదే పదే అంటాడు. అదే మోషే గారి గురించి దావీదు గారు ఏమంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథంలో మోషే గారు ఏం తప్పు చేశాడో చెప్తాను. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 33. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 33వ వచనం. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఎట్లనగా చెప్పడమ్మా, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. తన పెదవులతో ఏం చేశాడు? కాని మాట. గట్టి చెప్పండి. ఇప్పుడు దావీదు గారికి సుమారు మోషే గారికి ఎంత తేడా ఉంటుందో తెలుసా? ఒక 14 తరాలనండి. 14 తరాలంటే ఒక 1400 సంవత్సరాల గ్యాపు. ఎన్ని సంవత్సరాల గ్యాపు? దావీదు గారి మోషే పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు దావీదు గారు? 1400 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఈయనకేం పని మోషే గారి గురించి మాట్లాడుకోవాల్సిన పని? మీరు చెప్పండి. మనం యేసన్న గారి గురించి మాట్లాడుకుంటున్నాం లేదా? భక్సింగ్ గారి గురించి మాట్లాడుతున్నాం, తర్వాత బిల్లీ గ్రహం గారి గురించి మాట్లాడుతున్నాం. మనం ఎలా అయితే మన భక్తుల గురించి, మన దేశంలో ఉన్న భక్తుల గురించి మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో, ఇక్కడ దావీదు గారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మోషే గారి గురించి తన కీర్తనల గ్రంథంలో రాశాడు. ఏమని రాశాడు? మోషే గారు తన పరిచర్యలో ఓడిపోవటానికి కారణం ఏంటంటే తన నోటితో కాని మాట మాట్లాడటం వల్ల, తను మూర్ఖంగా మాట్లాడటం వల్ల, వ్యర్థమైన మాటలు మాట్లాడటం వల్ల, బూతు మాట మాట్లాడటం వల్ల అక్కడ తన పరిచర్యలో దేవుడి చేత గద్దించబడ్డాడు. ఎవరి చేత గద్దించబడ్డాడు? దేవుని చేత గద్దించబడ్డాడు. ఈ రోజున మనం పాటలు పాడుతూ ఉంటాం. మనం పాటలు అందరూ అనండి, మంచి పాటలు. పాస్టర్ గారి స్వరం బాగలేదనుకో, చెప్పండి అమ్మా, పాస్టర్ గారి స్వరం బాగలేదనుకో వెంటనే రిఫరెన్స్ ఇస్తాం. పాస్టర్ గారు, నాకు తెలిసిన మంచి సింగర్ ఒకడు ఉన్నాడండి, ఏం పాడతాడంటే వాడు ఎంత ఎబిసారం చేశాడు వీడికి తెలియదు, వాడు ఎన్ని కొంపలు గుంచాడో వీడికి తెలియదు. పాస్టర్ గారు, మీ స్వరంలో పవర్ లేదు, కానీ ఆయన తొగునికి ఈ పాట పాడితే అట్లా షేక్ అవుతుందండి అని అంటారు. అట్లా షేక్ అయ్యేది ఏడిది షేక్ అయ్యేది వాడు ఎన్ని రకాలైన పాపాలు చేసి, ఎన్ని బూతులు మాట్లాడి, ఎన్ని రకాలైన కుట్రలు కుతంత్రాలు చేసి, ఎన్ని మోసాలు చేసి వచ్చి ఆ స్టూడియోలో పాట పాడి ఆ పాటను తీసుకొని వచ్చి మన దగ్గర పడితే ఎట్లా ఉంటుంది? ఎంత దరిద్రంగా ఉంటుంది. నేను మొన్న లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక పాపను చూసిన. ఒక ఓసన్నాలో ఒక అమ్మాయి, చిన్న పాప పాట పాడింది. అబ్బాయి, ఈ అమ్మాయి ఎవరో మంచి అమ్మాయిని పట్టుకున్నారు అన్నోళ్ళు, అద్భుతం అని అనుకున్నాను. ఆ తర్వాత ఒక 6 నెలల తర్వాత చూస్తే ఆ అమ్మాయి సినిమాల్లో కూడా పాడుతుంది. ఆ అమ్మాయి దేంట్లో పాడుతుంది? సినిమాల్లో కూడా పాడుతుంది. ఇంక ఇప్పుడు ఈ సినిమా ఆత్మ, చెప్పాలి, ఈ సినిమా ఆత్మ, ఈ దేవుని ఆత్మ రెండు పాడినప్పుడు ఆ ప్రజల మీదకి ఏమొస్తుంది? అపవిత్రత వస్తుందా? పరిశుద్ధత వస్తుందా? అపవిత్రతే వస్తుంది. ఇక ఏమొస్తుందమ్మా? అపవిత్రతే వస్తుంది.
అందుకనే మీరు చచ్చినా, బతికినా, తిట్టినా, కొట్టినా, రాళ్ళు తీసుకొని రువ్వినా నేనే పాటలు పాడతా. నోట్ దిస్. ఎందుకంటే భయంకరమైన తప్పులు. అంటే మన చర్చిలో వాళ్ళు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు సింగర్స్ ఉంటే వాళ్ళతో పాడిస్తారు, తిరిగిలేదు. కానీ బయట వాళ్ళతో మాత్రం పాడు. నేను కూడా మన చర్చిలో ఒక పాట పాడించింది. ఆ పాట చాలా తీయగా, స్వరంగా, తీపిగా ఉంటుంది. కానీ వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు సినిమాల్లో కూడా పాడుతున్నారు. అర్థమవుతుందా? ఆ పాటకి ఒక్కదాన్ని ఏదో క్షమాపణ అడిగి దేవుణ్ణి ఇక బతికుండగా అలాంటివి చేయకుండా, తప్పులు చేయకుండా జాగ్రత్త పడదాము గాక. ఎందుకు ఆరాధన అలా చేయాలంటే ఇక్కడ రాశాడు చూడండి. మోషే గారి గురించి ఈయన ఎందుకు మాట్లాడాలి? కాని మాట మాట్లాడితేనే అంత కష్టం వచ్చినా అంటాడు. ఆరాధన గట్టి చెప్పండి. క్రీస్తు నేర్పిన ఆరాధన ఎందుకు చెప్తాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 24. అసలు తండ్రి మనస్సులో ఎలాంటి ఆరాధన చేయమని ఉందో అక్కడ మనం చూద్దాం. యోహాను సువార్త 4:24 తండ్రి కోరుకుంటున్నాడంట. పరలోకంలో ఉన్న తండ్రికి ఒక కోరిక ఉంది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 23 చూడండి. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తన్ను ఆరాధించేవారు ఎట్టివారు కావాలంట? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. తనను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. నోటి నిండా ఏముండాలి? సత్యం ఉండాలి. ఆత్మలో ఏముండాలి? దేవుని గురించిన ధ్యానం ఉండాలి. హృదయంలో ఏముంటుంది? మన హృదయంలో అంతా డబ్బు మీద పిచ్చి, మన హృదయంలో సినిమాల మీద పిచ్చి, మన హృదయంలో ఇంకా మన ఆత్మలో ఏముంటుంది? ఇంకా వస్త్రాల మీద పిచ్చి, బంగారం మీద పిచ్చి, లోక సంబంధమైన ఆ యొక్క వస్త్రాలతోటి, ఆ లోక సంబంధమైన బంధాల మీద పిచ్చి, ఆ జ్ఞానం మీద పిచ్చి, ఆ అందాల మీద పిచ్చితోటి మనం ఆరాధన చేస్తున్నాం. కానీ తండ్రి ఏమని కోరుకుంటున్నాడో, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, పరలోకంలో నుండి పైనుండి దిగి వచ్చిన దేవుడు కిందకి వచ్చినాక ఒక విషయం చెబుతున్నాడు. తండ్రి ఏమి కోరుకుంటున్నాడంటే, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మోషే కాలంలో ప్రజలు ఎలా ఆరాధించారు? మోషే కాలంలో ప్రజలు ఎలా ఆరాధించారో మీకు చెప్తాను. ఒక ఆయన 2 గువ్వలనండి, నిద్ర వస్తుంది, 2 గువ్వలనండి, 2 గువ్వలు తీసుకొని పోతాడు మందిరానికి. తీసుకుపోయి అక్కడ బలిస్తాడు. బలిచ్చి ఇక ఒక పాట పాడి వస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడమ్మా? ఒక పాట పాడి దేవునికి ప్రార్థన చేసుకుని వస్తాడు. ఇంకొంచెం డబ్బున్న ఆయన ఏం చేస్తాడంటే ఒక పొట్టేలుని తీసుకుపోతాడు. ఏం తీసుకుపోతాడు? ఒక పొట్టేలుని తీసుకుపోతాడు. ఆ పొట్టేలుని తీసుకుపోయి ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఏం చెప్పాడు? ఆరాధన చేయాలి కదా. ఆ పొట్టేలను తీసుకుపోయి అక్కడ అర్పించి అక్కడ ఒక 4-5 పాటలు పాడి దేవునికి ప్రార్థన చేసుకొని ఇంకొచ్చేస్తాడు. ఇంకొంచెం డబ్బున్న ఆయన ఏం చేస్తాడంటే ఒక ఎద్దుని తీసుకుపోతాడు. కోడేనండి, కోడే గట్టి చెప్పండి, కోడెని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ బలిచ్చి, ఆ బలి ఇచ్చిన తర్వాత కొన్ని పాటలు ఆరాధనలో ఆ పాటలు పాడి మళ్ళీ తిరిగి వస్తాడు, ప్రార్థన చేసుకొని వచ్చేస్తాడు. దీన్ని ఏమంటారంటే స్వేచ్ఛారాధన. గడి చెప్పండి, స్వేచ్ఛారాధన. గడి చెప్పాలి, స్వేచ్ఛ. తాను చేసినటువంటి తప్పుకు పరిహారంగా ఆ డబ్బుని, లేకపోతే ఆ కోడిని, ఆ గువ్వలని, ఆ యొక్క ఆ పొట్టేలని అక్కడ అర్పించి అక్కడ కొంచెం ప్రార్థన చేసుకొని అక్కడ చేయాల్సిన ధర్మశాస్త్ర క్రియలు చేసి ఏం చేస్తాడంటే తిరిగి ఇంటికి వస్తాడు. అది అక్కడ ఏం ఆరాధన లేదు, అది స్వేచ్ఛ ఆరాధన. ఏదో దీన్ని తీసుకుపోతున్నాడు, అక్కడ చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతున్నాడు, వస్తున్నాడు. అంటే అక్కడ ఏ టచ్ చేయలేదు తెలుసా? ఆత్మను టచ్ చేయలా. చెప్పట్లా మీరు? ఏం టచ్ చేయలా? ఆత్మను టచ్ చేయలా. రెండోది సత్యం ఏందో తెలుసా? ఇంకొకటి ఏమని చెబుతాడంటే, అయ్యో ప్రభువా, ఆ తప్పు చేసినా ఇది క్షమించు, ఇదిగో ఇది తీసుకొని క్షమించు అంటాడు. అయితే ఇక్కడ ఏం లేదు, సత్యం లేదు. ఎందుకు లేదో తెలుసా?
మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎన్ని రోజులు ఉంది గ్యాపు? 6 రోజులు కదమ్మా. ఈ 6 రోజుల్లో మళ్ళీ వ్యభిచారం చేస్తాడు. తనకి అందమైన అమ్మాయి కనపడినా, లేకపోతే ఒక సారా సీసా కనపడినా, లేకపోతే ఏదైనా కనపడింది అనుకో, మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ తప్పు చేస్తాడు. మళ్ళీ తప్పు చేసి ఇక్కడ ప్రార్థన చేసిండు, కానీ దాంట్లో ఏం లేదు, సత్యం లేదు. మళ్ళీ తప్పు చేస్తాడు. మళ్ళీ సండే వస్తుంది కదా, శనివారము ఆదివారం ఏదో వస్తుంది కదా, మళ్ళీ ఒక గువ్వను తీసుకొని వస్తాడు. మళ్ళీ ఏం తీసుకొని, ఒక కోడెని తీసుకొని వస్తాడు. మళ్ళీ ఒక కోడెని తీసుకొని వస్తాడు. కోడెని పొట్టేలుని తీసుకొని వచ్చి మళ్ళీ అర్పిస్తాడు. అంటే ఇక్కడ ఆత్మ లోపల నుంచి ఆరాధన రావట్లా, నోటిలో నుంచి సత్యం రావట్లా. పాయింట్ అర్థమైందా? అర్థం కలదా? అంటే ఆత్మతో సత్యంతో ఆరాధన లేదాడ. మోషే కాలంలో ఏమి లేదంటే ఆత్మతో సత్యముతో ఆరాధన లేదు. ఈ విషయాన్ని తెచ్చి ఎవరు చెప్పాడు? పరలోకంలో నుంచి దిగి వచ్చిన యేసు ప్రభు వారు భూమి మీద చెప్పాడు. నువ్వు మోషేని అంటావా? మోషే అని అంత మొగుడివా? నీకు అంత శక్తి ఉందా? నువ్వు అంత గొప్పోడివా అని అంటారు. బాబు, ఇన్ని రోజులు చేసింది మీది ఈ ఆరాధనే, కానీ తండ్రి అది కోరుకోట్లా. పరలోకంలో ఉన్న తండ్రి దానిని కోరుకోట్లా. ఏం కోరుకుంటున్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు చేయాల్సిన ఆరాధన ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఇప్పుడు మన చర్చిలో వాళ్ళు, మన చర్చే కాదు ప్రపంచంలో చాలా సంఘాల్లో ఉన్న స్టోరీ చెప్తా. ఇప్పుడు ఒక పాస్టర్ ఉన్నాడు, మీరు తప్పులు చేసి వస్తూ ఉంటారు, అవి మీరు చెప్పకూడదన్నా అవి దాచిపెట్టాలని అంటారు. అది ఒక సిస్టమ్. అలా దాచిపెట్టి నేను దొంగ ఆరాధన చేసి, మీరు కూడా దొంగ ఆరాధన చేసి ఇంటికి వెళ్తాం. అది ఒక సిస్టమ్. రెండో ఆరాధన ఏంది అంటే దేవుడు ఒక విషయం చెబుతాడు, అయ్యా వాళ్ళు ఏదైనా అనుకొని వాళ్ళు ఎట్లయినా సత్యసావని, నేను ఏదైతే చెబుతానో అది నువ్వు చెప్పు, నేను ఏదైతే అది నేను చెప్తానో అది వాళ్ళకి చెప్పు. ఇలాగనే ఒక ఆయన డైరెక్ట్గా వాక్యం చెప్పిండు బైబిల్లో. దేవుడు ఏం చెప్పిండో అది చెప్పాడు. చెప్పగానే ఆయన తీసుకెళ్ళి ఎక్కడేశారు? 50 అడుగుల గుంతనండి. 50 అడుగుల గుంత తీసి సంఘ సేవకులు, సంఘ విశ్వాసులు గుంత తీసి ఆ గుంతలో బురద గుంతలు వేసి పూడ్చి, ఆ గుంతలో వేసి పైన ఒక ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా కట్టెలతో కట్టిన అది పైనుంచి ఇలా ఒక అడ్డ తెరేశారు. 4-5 కట్టెలతో కట్టి దాన్ని పైన వేశారు. మళ్ళీ దాంట్లో నుంచి ఏం చేస్తారు తెలుసా? ఒక బొచ్చ ఉంటుంది కదా, ఆ బొచ్చులో ఇంత అన్నం, మళ్ళీ చచ్చిపోకూడదు, పాస్టర్ నుంచి అవ్వకూడదు, ఆ బొచ్చులో ఇంత అన్నం వేసి ఆ 50 అడుగుల గుంతలకు దింపుతారు. దింపి బతికి సావాలి. ఇంకా అక్కడే అన్నీ ఇవి అన్నీ మొత్తం దాంట్లోనే. ఆ పాస్టర్ గారి పేరు ఇర్మియా ప్రవక్త. చదువుదాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం ఒకసారి నేను చెప్పినానంటే మళ్ళీ మీరు నేను సొంతగా చేస్తేనేమో మళ్ళీ మీరు దాన్ని తిడతారు. అక్కడ రాసే ఉందండి, చూడండి. 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం. ఆయనకి ఏ శిక్ష వేస్తారో 12 దాకా చదువుకుందాం. రాయబడింది చూడండి. ఏమో రాశాడు? యోషియా కుమారుడును యూదా రాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభంలో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి, చెప్పండి, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి, గట్టి చెప్పాలి, వింటనరా ఎక్కడ ఉన్నరా? యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటించుము. వాటిలో ఒక్క మాటైనను చెప్పక విడవకూడదు. అయ్యా అబ్రహాం గారు, అట్లానే ఉందా లేదా? దేవుడు మాట్లాడుతుండా లేదా? ఎవరితోటి? ఇర్మియాతోటి. ఎవరు మాట్లాడుతున్నాడు? నేను నీకు ఏం చెప్తానో నైటు అది పగలు వాళ్ళకి చెప్పాలి. చదవండి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఆరాధన చేస్తారో చూపిస్తాను చూడండి. వారి దుర్మార్గమును బట్టి వారికి చెయ్యదలిసిన కీడును చేయక నేను సంతాపపడునట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గమును విడుచుదురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి
కొనుడనియు నేను పెందల కాడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇవ్వగా మీరు వినకపోతిరి. మీరిలాగు చేసినందున నేను షీలోహునకు చేసినట్లు ఈ మందిరమునకు చేసేదను. ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనులకును శాపాస్పదముగా చేసేదను. యిర్మీయా ఈ మాటలను యెహోవా మందిరంలో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరూ వినిరి. జనులందరికీ ప్రకటించవలనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తులను జనులందరూ అతన్ని పట్టుకొని నీవు మరణశిక్ష నందక తప్పదు అని పాడుగాను. దేవుడు చెప్పిన మాట చెబితే ఏం చెబుతున్నారు? నిన్ను చంపుతా. ఎవరు? ప్రజలు, ప్రవక్తలు, యాజకులు ముగ్గురు లేచి ఎవరిని కొట్టి చంపుతున్నారు? నీవు మరణశిక్ష నందక తప్పదు. అంటే ఏం చెప్పకూడదు? దేవుడు పరలోకం నుంచి ఏం మాట్లాడిండో అది మాట్లాడకూడదు. కాపీ పేస్ట్ అనండి, కాపీ పేస్ట్. ఒక పాస్టరే ఎక్కడో చెబుతాడు, లేకపోతే ఒక పాస్టరే పుస్తకంలో రాస్తాడు. ఆ రాసిన దాన్ని తెచ్చి మీకు చెప్పాలి. ఇంకా దేవుడు చెప్పేది కాదు మీకు కావాల్సింది. ఆయన రాసింది ఏదో కాపీ కొట్టి ఆ 4 పదాలు తీసుకొని వచ్చి మీకు చెప్పి పంపిస్తే బా ఏం చెప్పాడు మా పాస్టర్ అన్న, అసలు ఎంత అద్భుతంగా చెప్పాడు మా పాస్టర్ అన్న అంట. కానీ ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు యిర్మీయా? ఇక్కడ యిర్మీయా ప్రవక్త ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడితో మాట్లాడి సంఘస్థులు దుర్మార్గ పనులు చేస్తున్నారు, ఆ దుర్మార్గాన్ని విడిచిపెడతారేమో, ఆ దుర్మార్గాన్ని విడిచిపెట్టిన తర్వాత నాకు ఆరాధన చేయమను. వాళ్ళు దేనికి వస్తారని చెప్పాడు? అక్కడ రాశాడు, వాళ్ళు నన్ను ఆరాధించడానికి వస్తారు కదా, వచ్చినప్పుడు వారి దుర్మార్గ క్రియలను విడిచిపెట్టమని చెప్పు అని చెబుతాడు. ఈయన ఆగుతాడా? ఆయన తంతడు కదా పైనోడు, తంతడని చెప్పి ఈయన చెబుతాడు. ఈయన చెప్పిన తర్వాత ఏమంటారు? అయ్యా ఆయన వచ్చేదాకా మేము ఉండలేములే, కానీ నీ వల్ల కాదు, నీకు ఆయన ఏదో 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఆయుష్ రాసి ఉంటాడు, అప్పుడు దాకా నువ్వు బతకవయ్యా, దా నిన్ను తీసుకెళ్ళి చంపేస్తా, నిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాం? చంపేస్తా. అంటే నిజం పలికితే మరణం, నిజం చెబితే మరణశిక్ష. అందుకని ఆయన అంటాడు, ఒరే బాబు మీరు మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆచారాలు సాంప్రదాయాలతో కూడుకున్న ఆరాధన చేస్తున్నారు, కానీ నిజంగా దేవుడు కోరుకుంటున్న పరలోకంలో ఉన్న దేవుడు కోరుకునే ఆరాధన ఏందో తెలుసా? ఆత్మతో సత్యముతో ఆరాధన చేయమంటున్నాడు. మరి నిజమైన ఆరాధన చేద్దామా? సాతాను ఆరాధన చేద్దామా? నిజమైన ఆరాధన చేయాలి కదా. మరి నిజమైన ఆరాధన చేయకుండా మీరు సాంప్రదాయబద్ధమైన ఆచారబద్ధమైన నాగరికతతో కూడుకున్న ఆరాధన మీరు చేస్తున్నారు, అది చెల్లదు అని చెప్పాడు యేసయ్య. ఆ మాటకి యేసు ప్రభు వారిని ఏం చేశారు? పగబట్టి సిలువ వేసి కొట్టి చంపారు. ఏదైనా కొత్తది మనం ఏదైనా తీసుకొని వచ్చినాం అనుకో, వెంటనే ఏమంటారంటే ఇది తప్పు, ఇది నువ్వు చేయకూడదు అంటారు. అర్థమవుతుందమ్మా? ఇలాగ మరణశిక్ష నందటానికి కూడా యిర్మీయా గారు భయపడకుండా ప్రకటించాడు. ఆయన్ని తీసుకెళ్ళి గుంతలో వేస్తారు. గుంతలో వేసిన కొన్ని నెలల అన్నం పెట్టిన, కొన్ని రోజులు దొంగ ప్రవక్తని చాడీలు చెప్పిన, వీడు మంచోడు కాదు, వీడు దుర్మార్గుడు అని రాళ్ళు తీసుకొని కొట్టినా అదే స్టేట్మెంట్ మీద ఉన్నాడు యిర్మీయా ప్రవక్త. దేని మీద ఉన్నాడు? అదే స్టేట్మెంట్ మీద ఉన్నాడు. లాస్ట్కి యిర్మీయాని కాపాడేది ఎవరో తెలుసండి? బబులోను దేశపు రాజు అయిన, అతని దగ్గర ఉన్నటువంటి ప్రధానమంత్రి అయిన సైన్యాధిపతులు వచ్చి ఈ యెహోయాకీము రాజుని ఆయన కొడుకుల్ని పట్టుకొని చెరలో పట్టుకొని వాళ్ళని గొలుసులతో బంధించి ఈడ్చుకొని పోతున్నప్పుడు ఈ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తని ఎక్కడ బంధించారంటే ఫలానా చెరసాలలో, ఫలానా చెర్లపల్లి జైల్లో అండర్ గ్రౌండ్లో 50 అడుగుల లోతు లోపల ఉన్నాడు అని ఆ సైన్యాధిపతికి చెబితే, ఆ సైన్యాధిపతి గుర్రం వేసుకొని పోయి యిర్మీయా ప్రవక్తని బయటికి తీసుకొని వచ్చి కాపాడుతాడు. కొడుకడిగా చెప్పమన్న స్టేట్మెంట్ ఏంటిది? దుర్మార్గాలు విడిచిపెట్టి ఆరాధన చేయమన్నాడు, అంతే. కానీ ఈయనకు వచ్చిన శిక్ష ఏంటిది? జైలు శిక్ష. జైల్లో కూడా కఠినమైన చీకటి గదిలో కాదు, బురద గుంతలో. ఎక్కడమ్మా?
బురద గుద్ద 50 అడుగుల గుంతలో వేసి కంపు కొట్టే దాంట్లో వేసి అక్కడ ఏ పాములు ఉంటాయి, ఏ తేళ్ళు ఉంటాయి, ఏ గుంత, ఆ గుంతలో ఏం పడతాయో తెలియకుండా ఇప్పుడు 2020 దాకా వచ్చేంత వరకు 1990లో కూడా మా ఇంట్లో కరెంట్ లేదు. నిజంగా చెప్తున్నా, 1990లో 95లో కూడా మా ఇంట్లో కరెంటు లేదు. మరి ఇంకా 4000 సంవత్సరాల క్రితం కరెంట్ ఉందా బ్రదర్? ఉంటుందా? మళ్ళీ జైల్లో కరెంట్ వేస్తారా? జైల్లో కరెంట్ ఎందుకు వేయరా తెలుసా? రే 9 నిద్రపోండిరా అని చెప్తారు ఖైదీలకి. 9 స్విచ్ ఆఫ్ చేస్తారు. ఏంటిది? ఎందుకు ఆ పవర్ బిల్లు కట్టేది ఎవరు? మనం కాదు కట్టేది, గవర్నమెంట్. కాబట్టి పవర్ని వేస్ట్ చేస్తుందా? చేయదు. ఏం చేస్తుంది? టక్కున కట్ చేస్తుంది. ఇప్పుడన్నా కరెంట్ ఉంది. మరి ఆ రోజుల్లో ఆయిల్, కిరసన్ ఆయిల్ సీసాలు ఎక్కడ ఉంటాయి? జైల్లో ఉంటాయి, గదుల్లో ఉంటాయి. మరి గుంతల్లో ఉంటుందా? మరి ఎట్లా ఉన్నాడు? ఎన్ని రోజులు ఉన్నాడు? ఆలోచించినప్పుడు దేవుడులా దీన్ని తిరుగుబాటు చేశారు ప్రజలు. ప్రవక్తని ఏం చేశారో తెలుసా? మరణశిక్ష విధించడానికి అప్పగించారు. ఇలాగా నిజం చెబితే నచ్చదు. అయ్యా మీరు ఆరాధనకు వస్తున్నారా? ఈ చేతులు ఇలా పైకెత్తుతున్నారా? ఇలా చేతులు పైకెత్తి ఇలా ఆరాధన చేస్తున్నారా? ఈ చేతులు పైకెత్తి చేసేటటువంటి ఆరాధనలో సత్యము ఆత్మ రెండు లేవయ్యా, కనెక్ట్ కావట్లేదయ్యా, అది తప్పు ఆరాధనయ్యా అని చెప్పినందుకు కొడుతున్నారు. ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. 3 ఆరాధనలు ఉన్నాయి బైబిల్లో. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథం 15:17 సార్ ఒక నిమిషం. 15:7 ఒక్క నిమిషం నేను చెప్తాను. మరియు ఆ దూత నాతో ఇలా చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట చూడండి ఏమ రాశాడు? ఆ వేశ్య కూర్చున్న చోట నువ్వు చూసిన జలములు ప్రజలను, జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. జలములు అనండి. జలములు గట్టిగా. మీరు టిఫిన్ చేసి వచ్చారో లేదో నాకు తెలియదు. నేను ఎంతసేపు అనర్గళంగా మాట్లాడినా మీరు రెండు పదాలు ఒక్కొక్క పదం పలకడానికి కూడా ఎందుకు ఆపసోపాలు పడుతున్నారు. జలములు అనండి. జలములు గట్టిగా. జలములు అనండి. జలములు కనపడ్డాయి ఎవరికి? ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నటువంటి యోహాను గారికి జలములు కనపడ్డాయి. ఆ జలముల మీద ఎవరు కూర్చున్నారంట? ఈ జలాలు, ఇవి మొత్తం జలాలు. ఈ జలాల మీద కుర్చీ. ఆ జలాల మీద ఒక స్త్రీ, ఆమె పేరు బబులోను వేశ్య. చెప్పండి గట్టిగా. బబులోను వేశ్య జలాల మీద కూర్చుంది. ఆ జలాలను మళ్ళీ అక్కడే రాశాడు. ఆ జలాలు ఎవరో అన్నారు. ఇప్పుడు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో మనకు కొంచెం అర్థం కాదు. చేపలు పడుతున్నామని ఒక కళ వస్తుంది మనకి. చేపలు పడుతున్నాము అనే కళలో ఉన్న ఆంతర్యం ఏంటంటే నువ్వు సేవ చేయబోతున్నావు, నువ్వు కొంతమందిని రక్షించబోతున్నావు అని దాని అర్థం. అవునా కదా? ఇక్కడ ఈ వేశ్య కూర్చున్న స్థలం కింద ఏముందంటే జలాలు ఉన్నాయంట. మళ్ళీ ఆ జలాలకి ఏమని పేరు పెట్టాడంటే అక్కడే రాశాడు. ఆ జలములు ఎవరో కాదు, జనములు, జన సమూహములు, ఆయా భాషల ప్రపంచంలో మాట్లాడుతున్న ప్రజలు అని రాశాడు. మళ్ళీ చదవండి మీరు చదవండి, అలా ఉందో లేదో చూద్దాం. 17 మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. సినిమా రంగం అనండి, అందరూ. రాజకీయ రంగం అనండి, వ్యాపార రంగం అనండి. ఇలా అనేక రంగాల మీద ఈ దురాత్మ కూర్చుంది.
అనేక రంగాల మీద కూర్చొని మీరు చూడండి, సిటీలో కనుక మీరు పోతే మ్యూజిక్ ఫెస్టివల్స్ అని కార్యక్రమాలు పెడతారు. ఒక్కొక్క ఫెస్టివల్కి 10,000 మంది, 20,000 మంది, 1,00,000 మంది వస్తారు. లేకపోతే ముంబై నుంచి ఒక మంచి సింగరు శ్రేయా ఘోషల్ వస్తుంది, మీరు అందరు రండి అని టికెట్స్ అమ్ముతూ ఉంటారు. సుమారు 1,00,000-2 లక్షల మంది ఆ యొక్క ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా ఏ ప్రోగ్రాంలు చేస్తున్నారు? మ్యూజికల్ ఫెస్టివల్స్ చేస్తున్నారు. అయితే ఆ మ్యూజికల్ ఫెస్టివల్స్ ఎలా ఉంటున్నాయి అంట? జలములు లాగా ఉంటున్నాయి. చెప్పండి, జలములు. జలములు దేనికి సాదృశ్యమని రాశాడు? జనములకి, జన సమూహాలకి, ఆయా భాషలు మాట్లాడు జనాల దేశాలకి సాదృశ్యంగా రాశాడు. ఈ వేశ్య ఎక్కడ పోయి కూర్చుందంట? ఈ వేశ్య ఆ జలాల మీద కూర్చుంది. ఈ వేశ్య ఎవరు? మహాబబులోను వేశ్య. ఆమెను ఆరాధించడానికి జనాలు 1,00,000 మంది వస్తున్నారు. ఆమెను ఆరాధించడానికి ఎలా వస్తున్నారు? 1,00,000 మంది ప్రజలు ఆమెను ఆరాధించడానికి వస్తున్నారు. దేంతో నిండిపోయి వస్తున్నారు? వ్యభిచారముతో నిండిపోయి వస్తున్నారు. దేంతో నిండిపోయి వస్తున్నారు? వ్యభిచారం. వేశ్యను ఆరాధించడానికి వచ్చే వాళ్ళు ఎవరు? వేశ్య కోరికలు కలిగిన వాళ్ళే. అరే పలానా జాతరకి పోదాం పోరా అని అంటా ఉంటాం. జాతరలో ఏముందిరా అని అంటే, అరే ఏందిరా అట్లా అంటావు, అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ ఉంటుందిరా అని చెప్తారు. రికార్డింగ్ డ్యాన్స్లో ఆ రికార్డింగ్ డ్యాన్స్ స్టేజీ మీద అమ్మాయికి బట్టలు ఉంటే ఉండవా? ఉండవు. వేశ్య డ్యాన్స్ చేస్తుంటే ఆ వేశ్యను చూడటానికి పోతున్న వారందరిలో ఏమి నిండిపోయింది? వేశ్య లక్షణాలు నిండిపోయినాయి. ఏ లక్షణాలు నిండిపోయినాయి? వేశ్య లక్షణాలు నిండిపోయినాయి. అందుకనే అక్కడ రాస్తున్నాడు 3 ఆరాధనలు ఉన్నాయి. 1 వేశ్యతో ఆరాధన, 2 అబద్ధ క్రీస్తు ఆరాధన, 3 సాతాను ఆరాధన. మొత్తం ఎన్ని ఆరాధనలు నడుస్తున్నాయి ప్రపంచంలో? 3 ఆరాధనలు. ఒకటేమో మహాబబులోను వేశ్యను గురించిన ఆరాధన, అంటే కామముతో నిండిపోదు. ఒక సినిమా రిలీజ్ అయిందనుకో, ఆ సినిమాకి ఎందుకురా? ఆ సినిమాలో ఏముంటుంది? ఐటెం సాంగ్. ఆ సినిమాలో ఏముంటుంది? ఐటెం సాంగ్. ఐటెం సాంగ్లో అమ్మగారికి ఒంటి నిండా బట్టలు ఉంటాయా? మంచి చీర కట్టుకొని వేస్తుందా? వేయదు. అంటే దేంతో నిండిపోయిన వాళ్ళు? మహాబబులోను వేశ్య ఆరాధనతో నిండిపోయారు. ఐటెం సాంగ్లో ఏముంటుంది? ఐటెం సాంగ్లో మహాబబులోను వేశ్య కూర్చుంది. జనములను, జన సమూహములను, ఆయా భాషలు మాట్లాడు దేశములను ఆ యొక్క వేశ్య కదిలిస్తూ ఆరాధన పొందుతుంది. ఇక 2వ ఆరాధన అబద్ధపు ఆరాధన. చెప్పండి, అబద్ధ క్రీస్తు. మన పెదవుల నిండా అబద్ధమే ఉంటుంది. మన పెదవుల నిండా ఏముంటుంది? అబద్ధాలు చెప్పి 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 వచ్చి దేవుని మందిరంలో ఆరాధన చేయటం మొదలు పెడతారు. అబద్ధాలు చెప్పి 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 వచ్చి ఆరాధన చేసినప్పుడు ఆ ఆరాధన ఎవరికి పోతుంది? అబద్ధ క్రీస్తుకు పోతుంది. క్రీస్తుకు కాదు పోయేది, క్రీస్తుకు కాదు ఆరాధన పోయేది. ఎవరికి పోతుంది? అబద్ధ క్రీస్తుకు పోతుంది. ఇక 3వ ఆరాధన ఏంటంటే సాతాను ఆరాధన. గట్టి చెప్పండి, సాతాను ఆరాధన. సాతాను ఆరాధన ఏంటంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 21. అందుకని ఏమంటాడు? మీరు అబద్ధమును, మీరు ఎవరి సంతతి అంటాడు? మీరు అపవాది యొక్క సంతానమై ఉన్నారు. ఎందుకంటే అపవాది అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఏమై ఉన్నాడంటే సాతాను గాడు, యాంటీ క్రైస్ట్ అనేవాడు దేనికి? అబద్ధానికి జనకుడై ఉన్నాడు. అబద్ధాలు ఆడి ఆడి వచ్చి మనం గనక ఆరాధన చేస్తే అది ఎవరికి వెళ్ళిపోతుంది? యాంటీ క్రైస్ట్కి వెళ్ళిపోతుంది. మన ఆరాధన ఎవరికి వెళ్ళాలి? క్రీస్తుకి వెళ్ళాలి. చూడండి అక్కడ రాస్తాడు, ఏమని రాస్తాడు? ఎక్కడికి వచ్చావు మనం? మార్కు సువార్త 7వ అధ్యాయము 21. చదవండి. మార్కు సువార్త 7:21. ఏం రాశాడు? లోపల నుండి అనగా మనుషుల హృదయాలలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలువెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరచునని ఆయన చెప్పెను.
ఇక్కడ రాసినటువంటి ఈ 15 రకాలైన పాపాలు, 15 పాపాలు అనండి, ఈ 15 పాపాలు మానవుని హృదయంలోంచి వస్తాయి. ఈ 15 పాపాలు చేసి వచ్చి మనం ఆరాధన చేస్తే ఆ ఆరాధన సాతానుకు ధూపం వేసినట్లే. ఏమి దురాలోచనలు అనండి, ఎప్పుడు చెడ్డ ఆలోచనలే, ఎప్పుడు చూసినా చెడు ఆలోచనలు, కామ వికారపు ఆలోచనలు, ఎప్పుడు చూసినా చెడు పాటలు, చెడు ఆలోచనలు, చెడు సినిమాలు, చెడు సాహిత్యం, చెడ్డ సాహిత్యము, ఎప్పుడు చూసినా ఆ యొక్క తల మొత్తం కూడా చెడుతనం. ఆ సీరియల్స్ చూడాలి, ఈ సీరియల్స్ చూడాలి, అక్కడికి పోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ భోజనం తినాలి, ఇది తినాలి, అది చేయాలి. దురాలోచనలు, గడి చెప్పండి, దురాలోచనలు. వారికి కీడు చేయాలి, వారి మీద సాడీలు చెప్పాలి, వారి కొంప కూల్చాలి, వాళ్ళ మందిరం కూల్చాలి, ఎప్పుడు దురాలోచన. చదవు తర్వాత ఇంకోటి ఏంటిది, ఇంకేం రాశాడు, జారత్వములు అంటే ఏంటిది, ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, ముగ్గురితో కాదు, 10 మందితో క్లోజ్గా మాట్లాడటం, భుజాలు రాసుకోవటం, ఇష్టం వచ్చినట్లు అతిగా చనువుకు పోవటం, జారత్వాలు. ఆ శరీరాలను టచ్ చేసేటట్టు దాకా ఆ పురుషులు స్త్రీలు మాట్లాడుకోవటం, అలాగా బరితెగిచ్చి మాట్లాడుతుంది సమాజం. నిన్న ఒక వ్యక్తి, బెంగళూరులో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మీరు యూట్యూబ్లో చూసారో లేదో. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? జనరల్గా అయితే 498A అని ఒక చట్టం ఉంది. 498 అనండి. 498A అంటే ఒక పురుషుడు కానీ, ఆ పురుషుడు వెనకున్న తల్లి కానీ, ఆ భర్తకు సంబంధించిన అత్త కానీ, మామ కానీ, భర్తకు సంబంధించిన చెల్లెలు కానీ, తమ్ముడు కానీ, అన్న కానీ, ఒక అమ్మాయి పెళ్ళి వచ్చి ఇంటికి వచ్చినటువంటి అమ్మాయిని కట్నం తీసుకురా అని వేధించి ఆమెను వాళ్ళ ఇంటికి పంపిస్తే ఈ అమ్మాయి ఒక కేసు పెట్టాలి. మా భర్త, వాళ్ళ ఫ్యామిలీ నన్ను కట్నం తీసుకురామంటున్నారని, హెరాస్మెంట్ చేస్తున్నారని ఈమె పోయి 498 కింద ఒక కేసు పెడితే ఆ కేసు వల్ల ఈ ఫ్యామిలీ మొత్తం జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఇలా కట్నంతో వేధిస్తున్నారు చాలామంది మూర్ఖులని ఆ చట్టంలో ఈ సెక్షన్ ఒకటి పెట్టారు ఓ 10 సంవత్సరాల క్రితం. అయితే అది ఎవరికి అప్లికబుల్? నిజంగా వేధించే వాళ్ళకి అప్లికబుల్. కానీ తెలివి పెరిగింది ఆడవాళ్ళకి తెలివి పెరిగి ఏం చేస్తారంటే, అసలు నిజంగా అత్త, మామ, భర్త కట్నం అడక్కపోయినా అడుగుతున్నారని కేసు పెట్టి ఈ భర్త కానించి డబ్బులు తీసుకుంటున్నా. భర్త కానించి డబ్బులు ఎంత? ఫస్ట్ ₹1,00,00,000 తీసుకున్నాడంట. ₹1,00,00,000 తీసుకుంటే వదిలేసాయి. సరే, అక్కడో ఇక్కడో అప్పులు చేసి తెచ్చాడు. మీ అమ్మ నీరికిస్తా, మీ నాన్న నీరికిస్తా, మీ చెల్లెలు నీరికిస్తా, నీ తమ్ముడు నీరికిస్తానని బెదిరిస్తే భార్య లాస్ట్కి 3 కోట్లు అడిగిందమ్మ. ఇక కోటి అంటే అయ్యి అప్పులు చేసి తెచ్చింది, కానీ 3 కోట్లు అయితే ఎప్పుడైతే అడిగిందో, ఇంకా లేకపోతే నేను ఈ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తానని ఎప్పుడైతే చెప్పిందో, ఆమె మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేసి 80 నిమిషాలు వీడియో ఏడ్చుకుంటూ తీసి 64 పేజీలు, ఎన్ని పేజీలు? 64 పేజీలు, చెప్పాలి గట్టిగా, 64 పేజీలు కన్నడలో రాసి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఆ రాసిన ఫైలు లేక ఆ వీడియో సుప్రీంకోర్టుకి ట్యాగ్ చేసి చచ్చిపోయాడు. ఒక్కడు చేస్తే చచ్చింది, కానీ 1,00,00,000 మందిని కాపాడాడు. హల్లెలూయా. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఆ కేసు తీసేస్తున్నాడు. ఆ 498A అని ఉందా, దాన్ని పూర్తిగా తీసేస్తున్నారు. ఇంకా ఆడోళ్ళకి తన్నుడే గురి. మంచిగా వాడుకోండిరా అని చెప్పి ఏం చేశారమ్మా, చట్టం చేసి పెడితే దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి? ఒక్క స్త్రీ ఎంతమంది స్త్రీని? 50 కోట్ల మంది స్త్రీని ఓడించింది. ఒక్క స్త్రీ ఎంతమంది స్త్రీలను ఓడించిందమ్మా? 50 కోట్ల మంది స్త్రీలను ఓడించింది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అసలు ఈ సెక్షనే లేకుండా చేయాలి. ఒక మనిషి చచ్చిపోవటం అంటే ఏందో తెలుసా? దాని అర్థం, నరహత్య చేసుకొని చచ్చిపోయిందంటే ఆమె ఎంత టార్చర్ చేసింది. ఇప్పుడు మీకంటే చదువు లేదు కాబట్టి మీ భర్తలను మీరు ఏదించట్లా. ఒక్కసారి డిగ్రీ చదివిన అమ్మాయిని ఇక్కడికి పెళ్లి చేసుకుంటే ఉంటుంది స్టోరీ. ఇక అమ్మగారు గేమ్ ఆడిస్తుందంటే అంత. సాఫ్ట్వేర్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవట్లా, తెలుసా మీకు? జ్ఞానం అధికమైపోయిందని, వాళ్ళే భర్తలను వేధిస్తున్నారని. కొన్ని రోజులకి ఆడవాళ్ళ పరిస్థితి ఏమైపోతుందంటే,
నేనేం చెప్పకూడదు, మీరు వినకూడదు. కాల్ బాయ్స్ అనండి. కాల్ బాయ్స్ అనేటటువంటి పాపం చేస్తున్నారు ఆడోళ్ళు. అంటే ఇక పెళ్ళిళ్ళు మానేసి ఇక తనకి ఇష్టం వచ్చిన అబ్బాయికి ఫోన్ చేసి పిలిపించుకొని పాపం చేసి పంపించటం. ఇంకా ఒక 10 సంవత్సరాల తర్వాత ఇండియాలో పెళ్ళిళ్ళు జరగవు. ఎందుకు జరగవు అంటే వీళ్ళకి పెరిగిన అహంకారం, ఈ జ్ఞానం వల్ల పెరిగిన అహంకారంతో ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం ఇక మర్చిపోవాలి. ఇప్పుడు లాస్ట్కి ఈ సిస్టమ్ దేనికై ఇచ్చిందంటే ఇక పెళ్ళిళ్ళకు ఎసరు పెట్టిండు సాతాను గాడు. మొన్నటిదాకా ఒక దరిద్రం ఉండేది, అక్రమ సంబంధాలు ఉంటే దానికి జైలు శిక్ష వేస్తే ఆ సుప్రీంకోర్టు జడ్జి గాడు వాడేవాడు వాడికి ఏం పోయే కాలం వచ్చిందో అక్రమ సంబంధం తప్పు కాదని వాడొక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా రోజు రోజుకి నైతిక విలువలు ఏమైపోతున్నాయి? పడిపోతున్నాయి, పతనమైపోతుంది. ఇక కొన్ని రోజులకు చూడండి దేశంలో పెళ్ళిళ్ళు జరగవు. జారత్వములంటే అవే, జారత్వములంటే అవి. తర్వాత ఏమని రాశాడు? దొంగతనాలు, ఇంకా 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 నరహత్యలు, ఇంకా వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరుస్తుంది. ఈ అపవిత్రమైన పనులన్నీ చేసి వచ్చి ఎవరిని ఆరాధన చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆరాధన ఎవరికి పోతుంది? సాతానికి పోతుందా? దేవుడికి పోతుందా? సాతానికి పోతుంది. ఈ విషయం మనకి తెలియక మనం చేస్తున్న ఆరాధన దేవుడి దగ్గరికి పోతుంది అనుకుంటున్నాం. అందుకని ఇర్మియా అంటాడు, అయ్యా వాళ్ళు ఏదన్నా దుర్మార్గ పనులు చేస్తే ఆ దుర్మార్గాలు వదిలిపెట్టి వచ్చి నన్ను ఆరాధన చేయమనయ్యా. ఆ దుర్మార్గాలు వదిలిపెట్టి వచ్చి నన్ను ఆరాధన చేస్తే అది స్వచ్ఛమైన, నిజమైన, ఆత్మ సంబంధమైన, అగ్నితో కూడుకున్న ఆరాధన. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, దాన్ని నేను అంగీకరిస్తాను, దాన్ని నేను తీసుకుంటాను. మొత్తం ఎన్ని ఆరాధనలు సాతానికి జరిగేది? 3 ఆరాధన. ఒకటి బబులోను వేశ్య ఆరాధన, 2 అబద్ధ క్రీస్తు ఆరాధన, 3వది సాతాను హృదయ ఆరాధన, సాతానికి ధూపం వేసే ఆరాధన. అర్థమవుతుందమ్మా? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక అసలు ఎలా ఆరాధన చేయాలో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16. పేతురు రాసిన మొదటి పత్రిక 3:16. 3:16 చూడండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై, చాలా జాగ్రత్తగా, నిర్మలమైన మనస్సాక్షి అనండి, నిర్మలమైన మనస్సాక్షి గలవారమై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికత్వముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఆమేన్. సిగ్గుపడుదురు. ఆమేన్. దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే క్రీస్తునంట. గట్టి చెప్పండి. ఇది హృదయం. ఇక్కడ హృదయం అనండి అందరూ. హృదయంలో సింహాసనం ఉందండి. ఆ హృదయంలో ఒక సింహాసనం ఉంటే ఆ హృదయంలో యేసు ప్రభు వారినంట ఆ హృదయంలో ప్రతిష్ఠించాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. గట్టి చెప్పండి, ప్రతిష్ఠించాలి. తెలుసా? దేవుని గది అనండి అందరూ, ప్రార్థనా గది అనండి అందరూ. ప్రార్థనా గదిలో ఖచ్చితంగా ఏముంటుంది? బైబిల్ ఒక చోట పెడతాం. బైబిల్ పెడతాం పెట్టమా? బైబిల్ని అక్కడే పెడతాం. ఎందుకు పెడతాం? ఇది ప్రార్థనా గదిలో, ఈ గదిలో, ఈ సెల్ఫ్లో ఈ బైబిల్ ఉండాలి అని. ఎలా అయితే బైబిల్ని మన ప్రార్థనా గదిలో పెడతామో అలాగనే మన హృదయంలో అంట ఎవరిని ప్రతిష్ఠించాలంట? క్రీస్తుని. గట్టి చెప్పాలి, క్రీస్తుని హృదయంలో పెట్టుకొని ఇక అప్పటి నుంచి మనం ఆరాధన చేయాలి. మన హృదయంలోనికి క్రీస్తు లేకుండా నువ్వు ఏది పెట్టుకొని ఆరాధన చేసినా అది వాళ్ళకే వెళ్ళిపోతుంది. కొంతమంది విగ్రహారాధన అండి, విగ్రహారాధన, ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉంటారు. ఒక విగ్రహం అంటే ఏంటిది? అందం అనేది ఒక విగ్రహం. చెప్పడమ్మా, అందం అనేది ఒక విగ్రహం. పుస్తకాలంటే చాలామందికి పిచ్చి, కుక్కలంటే కొంతమందికి ఇష్టం, కుక్కలను ఆరాధన చేస్తారు, పశువులను ఆరాధన చేస్తారు. కొంతమంది డబ్బును ఆరాధన చేస్తారు. దేనిని?
డబ్బుని ఆరాధన చేస్తారు, కొంతమంది సంగీతాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు, కొంతమందిని సెల్ ఫోన్ని ఆరాధన చేస్తూ ఉంటారు, కొంతమంది వస్తువులను ఆరాధన చేస్తూ ఉంటారు, కొంతమంది కార్లను ఆరాధన చేస్తూ ఉంటారు, మన బీరువాలో బంగారాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా అనండి, కానీ పట్టు చీరకి కొంచెం దెబ్బ తగిలితే తట్టుకోలేరు, పట్టు చీరలు ఆరాధన చేస్తూ ఉంటారు. దేన్ని ఆరాధన చేస్తారు? పట్టు చీరలు ఆరాధన చేస్తారు. చీరకి దెబ్బ తగిలితే ఇంట్లో వాళ్ళందరిని అంటారు. దానికి ఇస్త్రీ నలిగినా కానీ కూతురును కొడతారు. దాన్ని టచ్ చేసినా, దాన్ని ముట్టుకున్నా, దాని జోలి పోయినా, అంటే దాని జోలి పోతేనే ఇంత కోపం వచ్చిందంటే ఇంకా పరిస్థితి ఏంది? దాన్ని చించితే ఇంకా దాన్ని చించితే మన ప్రాణాలు చించుతురా? అంటే అది ఏంటిది? ఆరాధన, విగ్రహారాధన. గట్టి చెప్పు, విగ్రహం యొక్క ఆరాధన శక్తి అది. అర్థమవుతుందా? మా ఇంట్లో ఒక స్టోరీ చెబుతా. మా ఇంట్లో మా మామయ్య సిలువను తెచ్చిపెట్టిండు. సిలువ మీద యేసయ్య బొమ్మ ఉంటుంది. మా బామ్మర్దికి అది నచ్చదు. నాన్న దాన్ని తీసేయి అంటాడు. మందిరంలో ఏం పెట్టిండమ్మా? మందిరంలో యేసుప్రభు వారు సిలువ మీద ఉన్న ఇలా ఉంటుంది. మందిరాన్ని 40 లక్షలు పెట్టి కట్టించింది ఆయన. మొత్తం శుభ్రం చేసి నీట్గా చేసి ఫ్యాన్లు పెట్టి గీటి కట్టి నేటికి శుభ్రంగా 40 లక్షలు పెట్టి సెట్ చేస్తే వీడు టక 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 పోయి ఒక చాట పోయి ట్రైనింగ్ వేయొచ్చింది. ఆ ట్రైనింగ్లో అది విగ్రహారాధన అని వీడికి చెప్పాను. ఇంకా చెప్పగానే వీడు దుష్టి ఎక్కడా? ఇంకా దాన్ని గడ్డపార తీసుకొని ఎప్పుడు గుద్దుదామా, దాన్ని తీసేయి అంటాడు. దాన్ని తీసేస్తే నీ పానం తీస్తాను. ఆయన చిన్న సిమెంట్ ముక్క కనుక రాలిందనుకో, దాన్ని మార్కెట్కి పోయి తీసుకొని వచ్చి దాన్ని సిమెంట్ చేసి శుభ్రంగా అతుకుతాడు. అతికిస్తా అంత శుభ్రంగా దాన్ని చెక్కుతూ ఉంటాడు. ఈడేమో గడ్డపార, ఆయనేమో శుభ్రం, ఈడేమో గడ్డపార. అంటే ఆయన దేన్ని తెచ్చి పెట్టాడా? విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించాడు. నేనేమంటానంటే, మీ నాన్న సేవ ఏదో మీ నాన్న చేసుకుంటుంది కదా, నీకెందుకు? నువ్వు పెట్టినవా? 40 లక్షలు పెట్టి కట్టించినవా? నీది కాదు కదా. నీకేం చెప్పిండు? మైక్ ఇచ్చిండు, వాక్యం చెప్పమన్నాడు కదా, చెప్పి వెళ్ళిపో నీ దారి. నువ్వు నీకెందుకు దాంతో? ఇప్పుడు మన చర్చి ఉందండి, మన చర్చిలో మనం ఏదైనా చెప్తే తీసేస్తాం. అది వద్దయా, ఇది బైబిల్లో తప్పని చెప్పిండు అనుకో తీసేస్తాం. ఎందుకంటే మనం మనుషుల కంటే ఎక్కువ ఎవరికి భయపడతాం? దేవుడికి భయ. ఆయన దాన్ని అట్లా పట్టించుకోడు. నేను ఏదైతే చూసినో, నాకు ఏదైతే నచ్చిందో, నాకు ఏదైతే బాగుందో అది నేను చేసుకుంటా, నా ఇష్టం అంటాడు. నా ఇష్టం అని చెప్పిన తర్వాత ఇక నువ్వు కదిలించవచ్చా? కదిలియకూడదు, ఇంకా దాని జోలి పోకూడదు. ఇంకా దావీదు రాజు, దావీదు గారు కూర్చున్నాడు, పాపం చేశాడు. గొర్రెల మొత్తాన్ని చెల్లాచెదురు చేశాడు. ఒక గొర్రెని తెచ్చి నరికేశాడు. ఒక మంచి గొర్రె, ఒక పొట్టేలను తెచ్చి నరికాడు. నాతాను ప్రవక్త చెప్పాడు నైటు, అయ్యా 2 గొర్రెలు అన్యోన్యంగా ఉన్నాయి, ఒక పొట్టేలను, ఒకే ఇంట్లో ఒక పొట్టేలు ఒక గొర్రె ఉందయ్యా, ఆ పొట్టేలను తీసుకుపోయి నరికేసేసాడు అంటే ఆ కథ తీసుకొని వస్తాడు నాతాను ప్రవక్త. ఎవరికి చెబుతాడు? దావీదుకి చెబుతాడు. ఎవరు రావాడు అని లేస్తాడట, పెద్దరాయుడు లేచినట్టు. లేవని వాడు ఎవడో కాదయ్యా, నువ్వే ఊరియాని చంపించింది నువ్వే అనగానే వెంటనే ఏం చేస్తాడు తెలుసా? టక్క 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 చెప్పులు గిప్పులు అన్నీ పక్కనేసి పాస్టర్ గారికి సాష్టాంగ నమస్కారం పెడతాడు. అయ్యా నాది తప్పే, క్షమించయ్యా. అది మాట వినేవాడి లక్షణం. సౌలు కాడికి పోతే ఏమంటాడు తెలుసా? ఎవడురా తప్పు చేసిందని లేస్తాడు. కానీ ఆ తప్పు నువ్వేనయ్యా చేసిందంటే ఈయన్ని తలదీసేయండిరా అంటాడు. ఏమంటాడమ్మా? ఈయన్ని తలదీసేయండిరా, నాకే అడ్డం చెబుతున్నాడు. అట్లా ఎంతమందిని నరికాడో తెలుసా? దావీదికి ఖడ్గం ఇచ్చినాడని, భోజనం పెట్టినారని 85 మంది తలకాయలు నరికేశాడండి. ఎంతమందిని? 85 మంది పాస్టర్లు నరికిచ్చాడు సౌలు. అప్పుడు సౌలు ఫ్యామిలీ ఉందా? సామ్రాజ్యం ఉందా? ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది. అందుకనే మనం ఏం చేయాలంటే, మనం క్రీస్తుని ఎక్కడ తెచ్చిపెట్టుకోవాలి? హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. హృదయంలో ప్రతిష్ఠించుకున్న తర్వాత హృదయంలో ఎవరు ఉండకూడదు? ఇప్పుడు నేను చెప్పిన ఏవి కూడా ఉండకూడదు. అవేవి లేకుండా పిల్లలు అనండి, మళ్ళీ పిల్లలు. కొంతమంది ఇంకా భర్తను ఆరాధిస్తారు, ఇంకా భర్తే దైవం. భర్తను కూడా ఎక్కడ పెట్టుకుంటారు? గుండెల్లో. యేసయ్య ఉండాల్సిన స్థానంలో ఎవరుంటారు? భర్త.
కొంతమంది భార్యలు ప్రేమిస్తారు, నాకైతే ఆ భాగ్యం లేదనుకోండి, స్తోత్రం హల్లెలూయా. కొంతమంది భార్యలను ఆరాధిస్తూ ఉంటారు. దుర్మార్గులారా, భార్యలను కాదురా ఆరాధించాల్సింది, దేవుణ్ణి ఆరాధించాలి. భార్యలను ఆరాధించకూడదు. అర్థమవుతుందమ్మా? చెప్పండి గట్టిగా. ఎవరిని ఆరాధించకూడదు? భార్యలను ఆరాధించకూడదు, కుక్కలను ఆరాధించకూడదు, వస్తువులను ఆరాధించకూడదు, పుస్తకాలను ఆరాధించకూడదు. వీటిని కాదు మనం ఆరాధించాల్సింది, ప్రభువుని మన హృదయంలో పెట్టుకొని ప్రతిష్ఠించాలి. హృదయము దేనితో అయితే నిండిద్దో అదే మన నోరు పలుకుద్దంట. మీరు చాలాసార్లు చూడండి, మీ ఇంటికి వచ్చి కూర్చుంటే మీకు నోట్లో నుంచి కొన్ని పదాలు వస్తూ ఉంటాయి, పదే 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 పదే. అంటే మీరు ఏ విగ్రహారాధనతో నిండారో అదే పదాలు పదే 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 నీ నోట్లోంచి బయటకు వస్తాయి. అప్పుడే చెబుతాం నీవు పలానా విగ్రహారాధన చేస్తున్నావు అని. మీరు చూడండి, నా స్టేటస్ చూడండి, 14 సంవత్సరాల నుంచి లేకపోతే ఒక 7-8 ఏళ్ళ నుంచి నా స్టేటస్. ఏ రోజైనా లోక సంబంధమైన నా స్టేటస్లో చూసారా? మొత్తం ఏముంటుంది? యేసయ్యని హైలైట్ చేయటమే ఉంటుంది. యేసయ్య గొప్పతనము, యేసయ్య మహిమ, యేసయ్య ఘనత, యేసయ్య కీర్తి, యేసయ్య ఉన్నత స్థితి, యేసయ్య అంత సమర్థుడు, యేసయ్య దేన్నైనా చేస్తాడు, యేసయ్యకి వ్యతిరేకమైనది ఏది లేదు, ఆయన ముందు ఏది నిలబడదు, ఏ దెయ్యం ఆయన ముందు ఇదే 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 వస్తుంది. ఇంకా నువ్వు పుట్టిన కాంచి నేను పుట్టిన కానీ నేను చచ్చిపోయేదాకా అదే ఉంటుంది. అంటే దేంతో నిండిపోయింది హృదయం? ఆయన గొప్పతనంతో, ఆయన నామ ధ్యానముతో నిండిపోయింది. అచ్చ జటామాంసేనండి, అచ్చ జటామాంసి అత్తరు తీసుకొని వచ్చిన అమ్మగారు మరియమ్మ. చెప్పండి, ఏం పేరు? ఆమె పేరు మరియమ్మ. ఆ అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదాల దగ్గర పాటలు పాడుతుంది కూర్చొని. అది అచ్చ జటామాంసి ఆరాధన. కూడా చెప్పండి గట్టిగా, అచ్చ జటామాంసి ఆరాధన. తన హృదయం అంతా దేంతో నిండిపోయిందంటే ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని పూజించాలి, ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యాలు నా హృదయంలో ఉండాలి, ఆయన వాక్యాన్ని నేను తలపోస్తూ ఉండాలి, ఆయన పేర్లు, ఆయన గొప్పతనము, ఆయన గుణాలు, ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ఆయన త్యాగము, ఆయన రక్తము, ఆయన బలము, ఆయన కృప, ఆయన అభిషేకము, దీనితో నిండిపోతూ నువ్వు పాటలు పాడాలి. బైబిల్లో అలాగే నిండిపోయాడు. కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా పౌలు గారు ఏమని ఆరాధన చేశాడంటే శ్రమల్లో కూడా ఆరాధన చేశాడు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించాల్సిన భారము నా మీద ఉన్నది. సువార్తతో నింపబడ్డాడు పౌలు గారు. అది ఏ ఆరాధన అంటే అగ్ని ఆరాధన. ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరిలో క్రీస్తుని ప్రకటిస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? అక్కడ ఏసే క్రీస్తు అనండి, ఏసే క్రీస్తు అనండి గట్టిగా. అసలు సువార్తలో ఉన్న ఆంతర్యం కొంతమందికి అర్థం కాదు. ఏమంటాడంటే ఏసే క్రీస్తు. పోతాడు, అయ్యా మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారయ్యా అని అడుగు. అయ్యా నేను ఫలానా పేరు లేని దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఫలానా ఏం పేరు అస్తరోతుని ఆరాధిస్తున్నాను, ఫలానా బయల్జబూలుని ఆరాధిస్తున్నాను అని ఎవడని చెప్పాడు అనుకో, అక్కడికి పోతాడు. యేసే క్రీస్తయ్య, ఈ యేసు ప్రభు వారు ఇలా పుట్టాడు, ఇలా వచ్చాడు, ఇలా జీవించాడు, ఇలాగా సిలువ వేయబడి తిరిగి లేచి క్రీస్తుగా అభిషిక్తుడిగా మార్చబడ్డాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఈ అభిషిక్తుని నమ్ముకుంటే నీకు పరలోకం, యుగ యుగాలు ఆయనతో ఉంటావయ్యా. యేసే క్రీస్తు అని పదే 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 ప్రపంచమంతా చెప్పాడు. పదే పదే ఏం చెబుతున్నాడు? ప్రపంచమంతా చెప్పాడు. యేసే క్రీస్తు అని ప్రతి ఒక్కరు చెప్పాడు. మనం ఏం చెబుతాం? మనకి మొత్తం పాస్టర్లు వాక్యం టీవీలో చెబుతారు, సెల్ ఫోన్లో చెబుతారు, స్టేటస్లో చెబుతారు. ఏంటి చెప్పినా పక్కనోడికి మాత్రం యేసే క్రీస్తు అని మాత్రం మనం చెప్పం. పౌలు గారు అలాగా ఆరాధన చేశాడు. ఆరాధన చేస్తుంటే ఒక రోజు పక్కకి ఏమొచ్చింది తెలుసా? సింహం వచ్చింది. చెప్పడమ్మా, ఏమొచ్చింది? ఇలా ఆరాధన చేస్తున్నాడు. ఇలా ఆరాధన చేస్తూ ఉంటుంటే పక్కకే సింహం వచ్చింది. పక్కనే సింహం వచ్చి నిలబడిందండి.
దేవా 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 ఇట్లా చూశాడు. ఇక్కడ కాళ్ళు కనపడుతున్నాయి. ఇలా తిరిగి చూశాడు, సింహం ఆడ నిలబడింది కనపడింది. ఇంకా గుండె ఎట్ట కొట్టుకుంటుంది, ఇంక అయిపోయినా ఇప్పుడు ఇది ఏ అరణ్యమో, అసలు ఇది ఏం సింహం, ఎంత బలమైందో, ఎన్ని నిమిషాల్లో తింటుందో అని ఒక్కసారి మళ్ళీ ఇట్లా తిరిగాడు. ఇలా తిరగగానే పక్కనే ప్రభువు నిలబడ్డాడు. కొడు చెప్పట్లేదుగా, ఇది ఏంద్రా తింటలేదు, ఇది ఏంద్రా మీద పడట్లేదు, ఇది ఏంద్రా చంపట్లేదంటే ఇటు పక్కన ఎవరు కాళ్ళు కనపడ్డాయి? ఏసయ్య తెల్ల ముఖంకెళ్ళి కూడా చూడలా. ఎందుకు? పడుతున్నాయి ఈడ 2, 3 అన్నీ పడుతున్నాయి. ఇట్లా తిరిగిండో లేదో ఈడ కాళ్ళు కనపడుతున్నాయి. కాళ్ళ పైన ఏముంది? తెల్లంగి ఉంది. తెల్లంగి ఉన్నోడు ఎవరు? వచ్చిండు పరలోకం నుంచి. ఓటు చెప్పలేదు, పరలోకం నుంచి వచ్చి కూర్చుంటే అప్పుడు రాశాడండి, నా పక్కన సింహం నిలబడి ఉండగా ఈ భుజం మీద ప్రభువు చెయ్యి వేసి నా పక్కన ప్రభువు నిలబడ్డాడు. ఈ సింహం ఎందుకు తింటలా? సృష్టికర్తనుడు పక్కన ఎవరన్నారు? సృష్టికర్తను. ఇటు కాళ్ళే చూశాడు, దాని ముఖం చూడలా. ఇటు కాళ్ళే చూశాడు, ఈయన ముఖము చూడలా. కానీ స్టేట్మెంట్ ఏమని రాశాడు తెలుసా? నా పక్కన సింహం ఉండగా ఇటు పక్కన చూడగా ప్రభువు నిలబడెను. ఆమేన్. అపోస్తల కార్యాలు చాలా జాగ్రత్తగా చదవండి. ఈ వచనం మీకు తగులును గాక, ఈ వచనం మీకు స్పష్టంగా అర్థమవును గాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు, ఫలింప చేయును గాక. ఆమేన్. అది ఎక్కడుందో మాత్రం చెప్పరండి మీరు. చదువు, ప్రార్థన చేద్దాం. అందరితో ఉంచండి. వచ్చే వారం ఆ రిఫరెన్స్ తెలుసుకొని రండి. అపోస్తల కార్యాల్లో ఉంటుంది. సింహము ప్రభువు ఒక పక్కనే ఉంటారు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. పశ్చాత్తాపంతో కూడుకున్న ప్రార్థన చేయండి. నిజమైన ఆరాధన అంటే ఏంటంటే మనల్ని, మన దుర్మార్గాలను విడిచిపెట్టేటటువంటి ఆరాధన. నిజమైన ఆరాధన ఏంటంటే పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి ఆరాధన. నిజమైన ఆరాధన ఏంటంటే మేళ్లతో నా దేవుడు ఇన్ని సంవత్సరాలు నన్ను కాపాడాడు, నా దేవుడు ఇన్ని సంవత్సరాలు నన్ను రక్షించాడు, నా దేవుడు ఇన్ని ప్రమాదాలు తప్పించాడని చేసే ఆరాధన. నిజమైన ఆరాధన ఏంటంటే యోబు గారు నష్టంలో ఉండి కూడా చేసిన ఆరాధన. నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా చేసిన ఆరాధన. నిజమైన ఆరాధన ఏంటంటే 10 తత్తుల సితారా తీసుకొని వచ్చి చేసిన ఆరాధన. నిజమైన ఆరాధన ఏంటంటే దేహమే దేవాలయం అని చెప్పాడు కాబట్టి ఆ దేహంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకొని చేసే ఆరాధన. నిజమైన ఆరాధన ఏంటంటే విజయాలు, గొల్యాతును చంపిన తర్వాత ప్రజలందరూ నాట్యమాడుతూ, గొల్యాతును ఎప్పుడైతే దావీదు చంపాడో ఆ రోజున నాట్యమాడుతూ, విజయధ్వని కేకలు వేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, పాటలు పాడుతూ, మైమరిచిపోతూ, ఉత్సాహగానములతో దేవుణ్ణి తమ నోటితో స్తుతిస్తూ చేసినటువంటి నిజమైన ఆరాధన. దేవా కొలస్సీల డబ్బు కోసమే ఆరాధన చేశారు. చాలా మంది తమ జీవితాల్లో దుర్మార్గపు ఆరాధన, స్వేచ్ఛతో కూడుకున్న ఆరాధన, డబ్బుతో కూడుకున్న ఆరాధన చేస్తున్నారు. అలాంటి ఆరాధన మనం విడిచిపెట్టడం కాక, మనం ఆరాధన ఆత్మతో సత్యముతో కూడుకున్న ఆరాధన మనం చేసేదము కాక, ఆత్మతో సత్యముతో కూడుకున్నటువంటి ఆరాధన మనము నిరంతరం చేసేదము కాక. అయ్యా తండ్రి, నేను మోషేలాగా ఆరాధన కాని మాటల వరకు నేను ఆరాధన చేయను ప్రభా. నేను దావీదులాగా నా హృదయ ధ్యానము, నా యొక్క ప్రభా తండ్రి, నా యొక్క హృదయ ధ్యానమునైనా నీ దృష్టికి అంగీకారముగా, నీకు ఎంపుగా ఉండినట్లుగా నేను అలాంటి ఆరాధన చేస్తాను ప్రభా. నపుంసకుడు తెలియక ఆరాధన చేశాడు ప్రభా. ఎవరిని ఆరాధించాలో తెలియక, యెషయా గ్రంథం యొక్క మర్మమును తెలియక ఆరాధన చేశాడు ప్రభా. నేను అలాంటి ఆరాధన చేయను ప్రభా. అయ్యా చాలా
ప్రభువా. మాకు వస్త్రాల గురించి ఆరాధన, మొక్కల గురించి ఆరాధన, జంతువుల గురించి ఆరాధన, అయ్యా తండ్రి డబ్బుల గురించి, వాహనాల గురించి, అయ్యా సెల్ ఫోన్ల గురించి ఆరాధన మా జీవితం అది పనికిరానిది, అది పెంటతో కూడుకున్న ఆరాధన ప్రభువా. పౌలు గారు ప్రభా ఆరాధన చేస్తున్నప్పుడు సింహాల పక్కన నిలబడగా మరొక ప్రక్కన ప్రభువు అయ్యా ప్రభువా, అలా నీకు ఇంపైన ఇష్టమైన శ్రేష్టమైన జీవింపజేసే ఆరాధన మాకు కావాలి ప్రభువా. ఇది మీద వాక్యపు ఆరాధన చేశాడు ఆ మందిరంలో. వాక్యపు ఆరాధన చేసినప్పుడు ఆ ఆరాధన ప్రజలకి, ప్రవక్తలకి, యాజకులకు నచ్చలేదు ప్రభువా. అతని మరణ శిక్షను అప్పగించాడు అయ్యా ప్రభువా. దేవా అయ్యా డబ్బులోని వేశ్య ఆరాధన చేశావు నాయన. అయ్యా తండ్రి అబద్ధపు క్రీస్తు ఆరాధన చేస్తున్నాం, సాతానుకు ధూపం వేసే ఆరాధన చేస్తున్నాం ప్రభువా. అలాంటి ఆరాధన కాక ఆత్మతో సత్యమతో కూడుకున్న ఆరాధన అయ్యా తండ్రి లాజరు అక్క అయిన మరియా చేసిన అచ్చజటామాంసి ఆరాధన చేయాలి ప్రభువా. అచ్చజటామాంసి ఆరాధన చేయాలి ప్రభుత్వం వచ్చి అయ్యా కొరింథీయులకు రాసిన పత్రికలో 3:16 మీ దేహమైన ఆలయము, మీ దేహముతో మహిమపరచుడి అని చెప్పావు నాయనా ప్రభువా. మా దేహంలో మా హృదయంలో నిన్ను ప్రతిష్ఠించుకొని ఆరాధన చేయాలి ప్రభువా. దేవా ప్రభువా, పశ్చాత్తాపంతో కూడుకున్న, శుద్ధీకరణతో కూడుకున్న, లోతైనటువంటి పాపాలను ఒప్పుకొని అయ్యా నేను తప్పులు చేశాను, నన్ను క్షమించు, నేను పాపిని, నా పాపములు కడుగు, నా పాపము శుభ్రంగా కడుగు అని చెప్పినటువంటి ఆరాధన నిజమైన పశ్చాత్తాపంతో కూడుకున్న నిజమైన ఆరాధన కూడా మేలుతో నిండిన ఆరాధన మేము చేస్తాం నాయనా. అయ్యా నువ్వు ఎన్ని ఉపకారాలు చేశావు. పిల్లలు లేనప్పుడు పిల్లలు ఇచ్చావు నాయనా, ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చావు, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చావు, వాహనాలు లేనప్పుడు వాహనాలు ఇచ్చావు, బలము లేని వారికి బలములు ఇచ్చావు, శక్తి లేని వారికి శక్తిని ఇచ్చావు, అప్పుల్లో ఉన్న వారిని అప్పుల నుంచి విడిపించిన కృపనిచ్చావు, సంతానం లేని వారికి సంతానం ఇచ్చావు, సమాధానం లేని మా కుటుంబంలో సమాధానం ఇచ్చావు, సంఘంలో జనాలు యొక్క బాధపడుతున్నప్పుడు సంఘంలో నిండుగా సమృద్ధి అయిన జనములను పంపించావు తండ్రి. పేరు లేని మాకు పేరుని ఇచ్చావు, ప్రతిష్ట లేని మాకు ప్రతిష్ఠించావు, బలం లేని మాకు బలం ఇచ్చావు. అయ్యా కీడులో ఉన్న మమ్మల్ని కీడును తప్పించావు, అప్పుల్లో ఉన్న వారిని విడిపించావు. అయ్యా తండ్రి వ్యాపారాన్ని ఆశీర్వదించావు, చేతి పిల్లలు దీవించావు, సంతానం లేని వారికి సంతానం చేశావు. నువ్వు చేసిన ఉపకారాలు రోగాలతో, దయ్యాలతో, మంత్రాలతో, లక్షలతో, గొడవలతో, శత్రువులతో భయంకరమైన అయ్యా తండ్రి మానసిక వేదనలతో నిండిపోయిన మాకు నీ ఉపకారాలతో మమ్మల్ని తృప్తిపరిచావు. ఉద్యోగాలు పోగొట్టుకొని వ్యాపారాల్లో నష్టాల్లో ఉన్న మాకు అయ్యా తండ్రి కృపను చూపించావు. స్వేచ్ఛ ఆరాధన కాక, స్వేచ్ఛతో కూడుకున్న ఆరాధన కాక, ఆత్మతో సత్యంతో కూడుకున్న ఆరాధన, దోషంగా కాని మాటలు పలికిన ఆరాధన కాక, ప్రతి మాటను చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ నీ దృష్టికి అంగీకారమైనటువంటి ఆరాధన చేయాలి. నపుంసుకుని ఆరాధన అయ్యా తండ్రి ఎందుకోసం చేస్తున్నాడో తెలియక బాప్తిసం తీసుకున్న తర్వాత నిజమైన ఆరాధన చేశాడయ్యా. దావీదు లాంటి ఆరాధన, యోబు లాంటి ఆరాధన, క్రిస్టియన్స్ లాంటి ఆరాధన, తండ్రి ప్రభువా పౌలు లాంటి ఆరాధన, మాకు అలాంటి ఆరాధన, ఇర్మియా లాంటి ఆరాధన, ఎస్కేవ్ లాంటి ఆరాధన, అయ్యా పల్లెల్లో ఉన్న ప్రవక్త రాసినటువంటి ఆరాధన మా జీవితాల్లో అయ్యా తండ్రి లోతుగా నాటుకొని పోవాలన్న ప్రభావం కృప చూపిస్తాను. అనుచుని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని నామముతో ఆమేన్.